మన బండ హృదయాలను కూడా మెత్తన చేయగలిగినటువంటి ఆ సామర్థ్యత దేనికి ఉన్నది? దేవుని వాక్యానికి ఉన్నది. చూసేటువంటి అంశము ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము యొక్క బలము, ప్రభువునందలి మన విశ్వాసము యొక్క బలము ఎంత గొప్పదో ఈ లేఖన భాగంలో నుంచి కూడా మనం చూడవచ్చు. అనేక బలాలు ఉన్నాయి ఈ దినమందు. ఆర్థిక బలం ఉంది, రాజకీయ బలము, లేకపోతే రాజకీయ శక్తి, ఆర్థిక శక్తి, ఇలా భూలోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం మనకు చూపించేది విశ్వాసం అనేటువంటిది ఎంత శక్తివంతమైందో. ఈనాడు ప్రజలు వెతుక్కుంటున్నారు. దేనికోసం వెతుక్కుంటున్నారు? శక్తి కోసం వెతుక్కుంటున్నారు. ఏది నన్ను విడిపించగలదు, ఏది నా జీవితాన్ని మెరుగుపరచగలదు, ఏది నేనున్న సమస్య నుంచి కూడా విడిపించగలదు అని ప్రజలు శక్తివంతమైన దానికోసం వెతుక్కుంటున్నారు. మంచిదే, ఎందుకంటే జీవితాన్ని మెరుగుపరుచుకోవాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అయితే అనేకమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఎంత వెతికినప్పుడు కూడా రావాల్సినటువంటి విడుదల రావడం లేదు. ఆత్మహత్యల సంఖ్య ఏమీ తగ్గినట్టు లేదు, ఆత్మహత్యల సంఖ్య ఇంకా ఎక్కువ అయిపోతూనే ఉంది. జ్ఞానం కూడా ఒక విధంగా శక్తి లాంటిదే. ఈనాడు అమెరికా దేశం వెళ్తే మీరు ఎక్కడ ప్రపంచంలో చూడనటువంటి లైబ్రరీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఎంత సుందరంగా, ఎంత చక్కగా ఉంటాయో లైబ్రరీలకు వెళ్తే. జ్ఞానము ఎక్కువైపోయింది, పుస్తకాలు రాస్తున్నారు. వివాహ జీవితాన్ని ఎలా గడపాలి, మంచి కుటుంబ జీవితాన్ని ఎలా కలిగి ఉండాలని చెప్పేసి పుస్తకాలు రాస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఎంత జ్ఞానం ఎక్కువ అయినప్పుడు కూడా చివరికి ఏమవుతుంది? వివాహం కాదు కనపడేది, ఏం కనపడుతుంది? విడాకులు కనపడుతుంది. పాల్ యాంగి చో గారు తాను పరిచర్య ఆరంభించినప్పుడు ఆయన దేశ పరిస్థితుల గురించి వివరించాడు. ఆ కొరియా దేశం ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు పేదరికం ఉంది, భయంకర పేదరికం కొరియాలో. ఇప్పుడు కొరియా వేరేది. అయితే ఆయన పరిచర్యను ఆరంభించినప్పుడు పేదరికము, వ్యాధులు, సమస్యలు అన్నాడు. దేవుడు ఈ పేదరిక మధ్యలో, ఈ సమస్యల మధ్యలో దేవుడు నన్ను ఒక ప్రవక్తగా లేపాడు. ఆయన శక్తిని చూపించడానికి దేవుడు నన్ను లేపాడన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఏమైంది? దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. శక్తులు అనేకమైన ఉన్నాయి. ఇద్దరి మధ్య నేను అడుగుతాను, ఏ శక్తి కోసం మీరు చూస్తున్నారు? ఎక్కడ శక్తి కావాలి? ఎక్కడ బలహీనంగా ఉన్నారు? ఎక్కడ దేవా నాకు ఇంకా శక్తి కావాలి? యేసు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి ఎందుకోసం వచ్చాడు? ఆయన మనలను ఒక విధంగా శక్తిమంతులుగా చేయటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన యేసు నామములో ఏముంది? శక్తి ఉన్నది. యేసు నామములో ఏముంది? శక్తి ఉన్నది. చాలాసార్లు మీకు స్టోరీ చెప్తుంటాను. అమెరికా దేశంలో ఉండి ఒక బోధకుడు స్టోరీ చెప్తూ ఉంటాను. అంటే శక్తి అంటే మనం అనుకుంటాం ఏదో పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కాదు, ఏమిటి? అన్నిటినీ అధిగమించగల శక్తి యేసులో ఉన్నది.
నేనంటాను నీవు నేను చూసినటువంటి పేదరికం చాలా తక్కువ. అమెరికా దేశం వెళ్తే బానిసలు ఉండేవారు. మనుషులను వస్తువులాగా అమ్మటం, కొనుక్కోవటం మార్కెట్లో. నల్ల శరీరం ఉంటే అది శాపమే. పట్టుకొని వెళ్ళి బానిసలుగా అమ్మేవాడు. అటువంటి బానిసత్వ మధ్యలో పుట్టాడు ఎవరు? ఒక బోధకుడు, ఈవి హిల్ అనేటువంటి బోధకుడు. చర్మం నల్లగా ఉంది. కొన్నిసార్లు నీ రంగే ఏమిటి నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది. ప్రవేశం లేదు. ఎక్కడ ప్రవేశం లేదు? కళాశాలల్లో ప్రవేశం లేదు. ఉద్యోగాల్లో ఉద్యోగాలు లేవు. ఎవరో నీ రంగు. అటువంటి పరిస్థితుల్లో ఆశపడ్డాడు. బోధకుడు కావాలని ఆశపడ్డాడు. కానీ యవనస్తులుగా ఉన్నప్పుడు అర్థం కాలేదు సామాజిక పరిస్థితి. ఉడుకు రక్తంలో ఉన్నాడు. పరిస్థితులు అర్థం కాలేదు. ఇంకా తల్లి లేదు, తండ్రి లేడు. ఏమైపోయారు తెలియదు. చివరికి ఆ గ్రాండ్ మదర్, నాయనమ్మ పెంచి చెప్పింది, నీ మనసులో నీకు ఒక మాట చెప్తాను, నువ్వు వాస్తవికత ఎరిగిన వాడికి ఉండాలి. నువ్వేదో అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది చేస్తాను అనుకుంటావు. నీ రంగే నీకు వ్యతిరేకం ఉంది. దీనిని నువ్వు అధిగమించలేవు అని చెప్పింది. నీకు వాస్తవికత అనేది నీకు పట్టినట్లేదు, అర్థమవుతున్నట్లేదు. అయితే ఒకటి చెప్తాను, నీకు ఒకటేమేమిటి రంగు అడ్డుగా ఉంది, ఇంకోటేమి అడ్డుగా ఉంది, భయంకరమైనటువంటి ఏమిటి పేదరికం అడ్డు. భయంకరమైన పేదరికం. మన బానిసలు, మనకు స్వేచ్ఛ లేదు, మనకు ఉద్యోగాలు లేవు, మనకేమీ లేదు, మనం ఏమి చేయలేము. రంగును అధిగమించాలి. ఇంకేం చేయాలి? పేదరికాన్ని అధిగమించాలి. దీన్ని అధిగమించాలి అంటే నీకేం కావాలి? శక్తి కావాలి. శక్తి లేకుండా అధిగమించలేము. అయితే చెప్పింది అన్ని శక్తులు తెలుసు, కానీ నేను ఒక శక్తి చెప్తాను. ఏమిటి ఆ శక్తి? యేసునందు విశ్వాసం అనేది ఆ శక్తి. ఆ శక్తిని కనుక నువ్వు దాని విశ్వాసం ఉంచితే నువ్వు పేదరికాన్ని అధిగమిస్తావు. నీ రంగు వల్ల వచ్చేటువంటి ఆ వివక్షతను కూడా నువ్వు అధిగమిస్తావని చెప్పింది. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఏంటో నాకు తెలియదు. దేని చేత అణగదొరక్కబడుతున్నావు? ఏది నిన్ను అణగదొరక్కుతుందో, ఏది నీకు వ్యతిరేకంగా పోరాడుతుందో, యేసునందు విశ్వాసం ఉంటే హల్లెలూయా నువ్వు అధిగమించగలవు. అన్ని శక్తుల కంటే కూడా హల్లెలూయా, అన్ని నామముల కంటే పై నామము యేసు నామము. హల్లెలూయా. ఆ నామలో విడుదల ఉంది. ఆ నామలో పేదరికం నుంచి విడుదల ఉంది. ఆ నామలో వ్యాధుల నుంచి విడుదల ఉంది. ఆ నామలో సమస్త శాపాల నుంచి కూడా విడుదల ఉంది. హల్లెలూయా. ఉంది కానీ మరి అందరూ ఎందుకు పొందట్లేదు? అందరూ ఎందుకు పొందట్లేదంటే లోపల ఏం కలగట్లేదు, నమ్మిక కలగటం లేదు. ఏం కలగట్లేదు? విశ్వాసము లోపల కలగటం లేదు. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు లేఖన భాగంలో మనకు కనబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ శిలువ మరణానికి ముందుగా ఆయన బేతనియ వెళ్ళాడు. ఆ బేతనియ వెళ్ళి అక్కడ ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టును చూసినట్టు మనకు కనబడుతుంది. ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అంజూరపు చెట్టుకి ఫలాలు ఏమి కూడా లేవు. ఫలాలు ఏమి కూడా లేనప్పుడు ప్రభు ఆ అంజూరపు చెట్టును చూసి ప్రభు చెప్పిన మాట, మరలా నీ ఫలాలు ఎవరు కూడా తినకొందురు కాక అన్నాడు. సరే, అది వేరే అంశం. ఎందుకు అన్నాడు ఆ మాటలన్నీ ఇప్పుడు మనకి అది సందర్భం కాదు మనం చదవటానికి. అయితే మరుసటి దినం మంది మరలా వాళ్ళు బేతనీకి వచ్చారు. బేతనీకి వచ్చినప్పటికీ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. ఎండిపోవటం కాదు, వేళ్లతో సహా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు పేతురు అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం. అయితే ఇక్కడ ఈ ఎండిపోవటం అనేది సహజంగా ఎండిపోతాయి. కానీ దేవుని వాక్యం మనకి చూపించేది అంటే పేతురు ఆ ఎండిపోయిన చెట్టును చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే వారు వచ్చింది మరుసటి దినమే.
సాధారణంగా ప్రతిదానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియ అంటే పిల్లలు జన్మించడానికి ప్రక్రియ ఉంది. 9 మాసాల గర్భంలో ఉంటారు, తర్వాత జన్మిస్తారు. అవును కదా? అలాగే ప్రతిదాన్ని కూడా ఎదగటానికి, తర్వాత కృషించడానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. చెట్టు పడిపోతే, ఎండిపోయిన చెట్టు పడిపోతే ఏమవుతుంది? ఒక్కరోజే కృషించిపోదు. క్రమక్రమేపీ అదేమవుతుంది? చెదలబడుతుంది, పాడైపోతుంది. అయితే ఇక్కడ పేతురుకు ఆశ్చర్యం ఎందుకు అనిపించిందంటే, అరే నిన్నే మనం ఇక్కడికి వచ్చాం, మరలా ఈ దినం వస్తే ఇప్పటికీ చెట్టు ఎండిపోవటం కాదు, వేళ్లతో సహా ఎండిపోయింది. అంటే పేతురు ఎలా చూస్తున్నా అంటే, ఇది ఆశ్చర్యంగా ఉందే, ఇది అద్భుతంగా ఉందే, ఇలా ఎండిపోవటం నేను ఎక్కడ చూడలేదే. ఇలాంటివి మనం చాలా చూస్తాం. కానాలలో నీటిని ద్రాక్షారసం చేశాడు. ద్రాక్షారసం కావాలంటే ఏం చేయాలి? ద్రాక్ష చెట్టును నాటాలి. ద్రాక్ష చెట్టును ఏం చేయాలి? పెంచాలి. ద్రాక్ష కాయలు కాయాలి. గానుగకు తీసుకువెళ్ళాలి. ఆ రసము తీయాలి, దాన్ని డబ్బాల్లో పోయాలి. ఒక ఆశ్చర్యం జరిగింది. ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ అంతటిని కూడా దేవుడు సస్పెండ్ చేశాడు. దేవుడు దాన్ని తొలగించి ఏం చేశాడు? ఆ నీటిలో నుంచి కూడా ద్రాక్షారసాన్ని ప్రభు చేశాడు. అదేమిటది? అద్భుతం అది. ఆమేన్. అయితే ఇక్కడ పేతురు ఆ అద్భుతాన్ని చూసి చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాన్ని చూస్తాం, ఆశ్చర్యాన్ని చూస్తాం. చూచేమంటావంటే ఎంత బాగుంది, ఎంత అద్భుత కార్యమో. నీకు సీటు వచ్చిందా? పెళ్ళి అయ్యిందా? పిల్లలు పుట్టారా? ఇంకేంటి? ప్రమోషన్ వచ్చిందా? భూమి పండిందా? మరి ఎంత గొప్పగా దేవుడు జీవించాడు, ఎంత అద్భుతం చేశాడు. అయితే ప్రభు ఇక్కడ ఏమన్నాడు? అవును, నేను అద్భుతం చేశాను. అవును, నేను ఆశ్చర్యం చేశాను. అది ఆశ్చర్యమే, అది అద్భుతమే. అయితే ఈ అద్భుతమైనటువంటిది, ఈ ఆశ్చర్య ప్రపంచం అనేటువంటిది, ఇది కేవలం నాకు మాత్రమే చెందింది కాదు, ఇది మీకు కూడా చెందింది. మీరు కూడా నా వలే జీవించాలని ఆశపడుతున్నాడు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రభువు ఈ మాటను చెబుతున్నాడు. ఈ దినమందును వేసినందు విశ్వాసం ఉంచితే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను పైకి లేపుతున్నాను అని నమ్ముకుంటే, ఈ దినమందు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడో చెట్టు ఎండిపోవడం కాదు, నీతో పోరాడుతున్న సమస్యలు దినమందు ఎండిపోవాలి. నీతో పోరాడుతున్న వ్యాధి ఎండిపోవాలి. నీ ఆర్థిక సమస్యలు ఎండిపోవాలి. నీ కుటుంబ సమస్యలు ఎండిపోవాలి. హల్లెలూయా. అది ప్రభువు నేర్పిస్తుంది. ఎండిపోవాల్సింది నా జీవితంలో, ఎండిపోవాల్సింది నా మీద ఏలుబడి చేస్తున్నాయి ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని చేసేటువంటిది నా విశ్వాసము. హల్లెలూయా. యేసునందలి విశ్వాసము ఎండిపోయేదట్టు చేస్తుంది. ప్రతి సమస్యలో హల్లెలూయా. సైతాను శక్తుల బలములు ఎండిపోయేదట్టు చేస్తుంది. హల్లెలూయా. విశ్వాస బలం ఏం చేసింది? విశ్వాస బలం ఏం చేసింది? ఎండిపోయేటట్లు చేసింది. నేనంటాను, ఈ దినమందు మీ జీవితాల్లో కూడా ఎండిపోవలసిన హల్లెలూయా. ఎండిపోతాయి కోరికలు, దుష్ట కోరికలు మనసులు బట్టి ఏలుతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. యేసు నామములో ఆ దుష్ట కోరికలు యేసు నామములో ఎండిపోవు గాక. నువ్వు చిగురించాలంటే ఆ కోరికలు ఎండిపోవాలి. ఈ దినమందు ఎండిపోవుగాక కోరికలు, ఆ కోపము ఎండిపోవుగాక, ఆగ్రహము ఎండిపోవుగాక, ఆ వ్యాధి ఎండిపోవుగాక. హల్లెలూయా. ఏమిటి? దేవునిలో శక్తి దేవునిలో శక్తి ఉంది. యేసు శక్తితో నడిచాడు. మనల్ని కూడా శక్తితో నడవమని చెప్పి కోరుకుంటున్నాడు. ఆ చెట్టు బలము ఎన్ని సంవత్సరాలు ఆ చెట్టు ఎదిగింది, ఎన్ని సంవత్సరాలు ఎదిగింది. యేసు ఒక్క మాట అన్నాడు, మరల కాయ కుందువు కాక ఎవడు నీ పండు ఎవరు కూడా తినకుండు గాక అన్నాడు. ఏమైపోయింది? అన్ని సంవత్సరాల బలము ఒక్క దినమదే ఏమైపోయింది? ఎండిపోయింది. హల్లెలూయా. బలము వెళ్ళిపోయింది.
శక్తి వలదు విడుదల పొందండి. యేసు మాటలో శక్తి వలదు విడుదల పొందండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గొప్ప దేవుడు, సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే మరొకసారి వాక్య భాగంలోకి వద్దాం. ఓకే, చదవండమ్మా 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? మీరు దేవుని యందు ఏమన్నాడు? విశ్వాసము ఉంచుడి. ఆమేన్. ఒక్క మాట ప్రభువు చెప్పిన ఒక్క మాటను గట్టిగా పట్టుకుంటే ఏమైపోతుంది? జీవితానికి కావాల్సినటువంటి విడుదల అంతా కూడా వచ్చేస్తుంది. ఏంటి? ఒక్క మాట, ప్రభు చెప్పిన మాటను మనం గట్టిగా పట్టుకుంటే ఏమన్నాడు? మీరు దేవుని యందు ఏమన్నాడు? విశ్వాసము ఉంచండి అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ విశ్వాసం ఉంచండి ప్రభు చెప్పాడు. కానీ ఈ మాటను మనం చూస్తే మనుషులలో ఏం కలగట్లేదు. ఆ విశ్వాసము కలగటం లేదు. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనానికి మనం ఒకసారి వెళ్దాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఆమేన్, 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 ఆమేన్. చక్కని ఆ మాట చెప్తున్నాడు. ఈ విశ్వాసం కలగాలి అంటే దేవుడు మనలో కార్యం చేయాలి. విశ్వాసం కలగాలంటే. అయితే ఈ ఉపమానాన్ని, ఈ విత్తుమాను యొక్క ఉపమానం చూస్తే దేవుణ్ణి ఒక వ్యవసాయదారులతో పోలుస్తున్నాడు. వ్యవసాయదారులతో పోల్చి చెప్తున్నాడు, వ్యవసాయదారుడు విత్తనాలు తీసుకొని వెళ్ళి విత్తినట్టు దేవుడు కూడా అంట మనుషుల హృదయాలలో విత్తుతూ ఉన్నాడంట. అంటే దేవుడు కూడా విత్తుతున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు కూడా మనుషుల యొక్క మనసులలో కార్యము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషుల మనసులలో కార్యము చేస్తున్నాడు. ఒకటి మనం గ్రహించవలసింది, జీవితంలో దేవుని యొక్క ఆరంభం అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుని నుంచి కలుగుతుంది. రక్షణ కూడా మన ప్రయత్నం కాదేంటి, ప్రభువు ఆయన తన ఉచిత కృప చొప్పున ఏం చేశారు? మనం రక్షించడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ కార్యము జరిగించడం ద్వారా మనలో రక్షణ కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ముందు మన ప్రయాస కాదు, దేవుడే తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇక్కడ ఒకవైపేమో విత్తేవాడు విత్తుతూ ఉన్నాడు, రెండో వైపేమో విత్తుతున్నటువంటి ఆ విత్తనం ఎక్కడ పడుతుంది? రాతి నేలన పడుతుంది. ఈ రాతి నేలన పడింది, ఏమైంది? మొలకెత్తింది. కానీ ఏమైపోయింది? మన్ను లోతుగా లేనందువలన, అంటే చెప్పాలంటే గ్రహింపు లేనందువలన, కీర్తనకారుడు అన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. వారెవరు? వారు వివేకము లేనివారు. వివేకము లేకపోవడం అంటే వారు గ్రహింపు లేనటువంటి వారు.
గ్రహింపు ఎలా గ్రహింపు కలుగుతుంది? మనసు పెడితే గ్రహింపు కలుగుతుంది. అవును కదా? స్కూల్కి వెళ్ళి ఆ బెంచ్లో కూర్చుంటే గ్రహింపు కలుగుతుందా? కలగదు. పాఠము బోధిస్తున్నప్పుడు ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి, అటెంటివ్గా వినాలి. గ్రహించాలన్న మనసు లేదు. ఈనాడు విడుదలను చాలామంది కోరుకుంటున్నారు. సమస్యలు ఎండిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ ఆశ ఉంది, సమస్యల నుంచి విడుదల పొందాలని. కానీ దేవుని విషయాల గురించిన శ్రద్ధ లేదు, దేవుని విషయాల గురించినటువంటి ధ్యాస లేదు, అర్థం చేసుకోవాలనే మనసు లేదు, ప్రార్థన చేయాలనే మనసు లేదు, వాక్యము చదవాలనే మనసు లేదు, గ్రహింపుని కలగట్లేదు. నీ హృదయం ఎలా ఉండిపోయింది? రాయిలాగానే ఉండిపోయింది. అయితే ఆ స్థితి నుంచి విడుదల పొందాలి. నేను గొప్ప కార్యము చూడాలంటే నా మనసు అవ్వాలి, మెత్తన కావాలి. మన బండ హృదయాలను కూడా మెత్తన చేయగలిగినటువంటి ఆ సామర్థ్యత దేనికి ఉన్నది? దేవుని వాక్యానికి ఉన్నది. చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మనసు ఇంకా మారట్లేదండి, ఇంకా హృదయం ఏంటి ఇంకా గట్టిగానే ఉందండి. నేనంటాను ఏమంటాను కాస్త ఆ దేవుని వాక్యాన్ని తీసి ధ్యానించండి. ఏమవుతుంది? హృదయము మెత్తబడుతుంది. లోపలేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుడు అంటే గ్రహింపు కలుగుతుంది. ఎప్పుడు దేవుడు అంటే ఆ గ్రహింపు, ఆ నమ్మిక కలిగిందో అప్పుడేం చేస్తావు? దేవుడు ఎంత గొప్పవాడు చూస్తావు. నీ కన్నులు తెరవబడతాయి, నీ చెవులు తెరవబడుతుంది, నీ హృదయంలో గ్రహింపు కలుగుతుంది. అప్పుడేం చేస్తావు? దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడు అప్పుడు నువ్వు గ్రహిస్తావు. అందుకని ధనబంధు చెప్పేది ఏమిటంటే, చాలామంది కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? విడుదల కావాలని కోరుకుంటున్నారు. కానీ లోపల హృదయం ఏమి లేదు, విశ్వాసము లేదు. భక్తిలో శ్రద్ధ కావాలి, శ్రద్ధ చూపించాలి, మోకాళ్ళు వంచాలి, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ. దాని ద్వారా లోపలే కలిగితే విశ్వాసము కలుగుతుంది. రాత్రి నేల బండి ఏమైపోయినాయి? పడింది. కానీ దేవుడు ఏం చేశాడు? చల్లాడు. ఏమి చల్లాడు? ఆశీర్వాదపు వాక్కును చల్లాడు. నేనంటాను, విత్తనం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆశీర్వాదపు వాక్కు. నా జీవితానికి కావలసిన ఆశీర్వాదపు వాక్కును ఎప్పుడు కూడా దేవుడు చల్లుతున్నాడు. సువార్త అంటే ఒక విధంగా ఏం చెప్తాను? ఆశీర్వాదపు వాక్కు. సువార్త అంటే ఆశీర్వాదపు వాక్కు. ఇతర మీద ఏమవుతుంది? చల్లబడుతుంది. సంఘాల ద్వారా చల్లబడుతుంది, టీవీ ద్వారా చల్లబడుతుంది, రేడియో ద్వారా, కరపత్రాల ద్వారా చల్లబడుతుంది. ఈ దినబంధు మనం నేర్చుకుందండి, ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము యొక్క ఏమిటి? బలము. మన విశ్వాసము యొక్క బలము. ఎన్ని సంవత్సరాలు ఎండిపోయిన అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఒక్క దినమందు హల్లెలూయా. మన విశ్వాసం ఏం బలం ఉంది? దేనినైనా ఎండిపోగల హల్లెలూయా శక్తి, ఎండిపోయేది చేయగల శక్తి మన విశ్వాసంలో ఉన్నది. హల్లెలూయా. ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్. దానిలో ఏముంది? స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్. అయితే ఆ విశ్వాసాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. హృదయాన్ని మెత్తన చేసుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఎదుగుతున్నట్టు ఉండాలి. ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రార్థన చేయని ప్రజలుగా మీరు ఉండవద్దు. అందుకని ప్రార్థనా కూటాలకు రండి. ఖాళీ ఉన్నవారందరూ ప్రార్థనా కూటాలు రండి, ప్రార్థనలో పాల్గొనండి. హల్లెలూయా. మీ పక్షంగా కూడా ప్రార్థన చేస్తాం. ఏంటి? బండల్లో పగలగొట్టినారు, బండలను దేవుడు పెక్కలిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇంకోటి ఏమన్నా? ది షూర్నెస్ ఆఫ్ ఇట్. ఇదేదో అవును కాదు అన్నట్టు కాదు, ఇదేదో కొద్ది మంది కాదు. ఇది ఎవరికి? ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఆ బీజం, ఆ విశ్వాస బీజము ఎక్కడ ఉందో అక్కడే ఉంది పర్వతం. ఏ పర్వతమైనా కదులుతుంది. నేను లేకపోతే నేనేం చేయలేను. అది ఉండాలి. చింతపండు బఠానీలు ఎన్ని ఇచ్చినట్టు నేను ఇవ్వగలిగితే పని ఇవ్వగలను. అవును కదా? కొట్టుకెళ్ళి చింతపండు ఇస్తారు, బఠానీ అట్లా అలా లేదు. ఇదేంటిది? ఎవరి కాళ్ళు ఏం చేయాలి? ఈ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎలా మాట్లాడాలి? విశ్వాసం మాట్లాడాలి. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యాలన్నా
ప్రార్థన ద్వారా సాధ్యమో అవుతాయి. మరి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ దినమందు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. ప్రభు నీతో మాట్లాడే సమయం ఇది. ప్రభు నిన్ను దీవించేటువంటి సమయం ఇది. ఆ బండలను ఎక్కడ ఏ బండ ఉందో, ఏ బండ ఏది ఉందో దాన్ని పకలించే సమయం ఇది. హల్లెలూయా. ఎక్కడ నీ జీవితంలో ఏది నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ శాపం ఏలుబడి చేస్తుందో, ఏ పాపం ఏలుబడి చేస్తుందో, ఏ సైతాను శక్తులు ఏలుబడి చేస్తుందో, వాటి బలము ఈ సమయంలో ఎండిపోవాలి. ఈ దినం ఎప్పుడో కాదు, ఇప్పుడు ఎండిపోవాలి. ఇప్పుడు ఆ బలం నుంచి కూడా నువ్వు విడుదల పొందాలి. ఇప్పుడు నువ్వు దీవెన పొందాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రభువా, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపం చేస్తున్నాం. నీ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి జ్ఞాపకం చేసి నీ ప్రజలను దర్శించండి. ఈ విశ్వాసపు వాక్కును, ఈ విశ్వాసపు శక్తిని నీ యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చావు. మా ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తిని ఇచ్చావు. ఆ ప్రతి ఒక్కరికి ఆ శక్తిని ఇచ్చావు. నీకు వందనాలు. మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతకాలం నుంచి నీ ప్రజలు ప్రభా సైతాను శక్తుల చేత వేధించబడుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు విడుదల దయచేయబాతండి. ప్రభా, ఎంతోమంది కుటుంబ సమస్యలు, వివాహాల విషయంలో, ఆర్థిక విషయాల్లో నలిగిపోతున్నారు. ప్రభా, ఈ దినమందు వారికి విడుదల కలుగుగాక. ఎందుకంటే విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం కనుక వారికి విడుదల కలుగుగాక అని చెప్పి పలుకుతున్నాం. విడుదల కలుగుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీ సహాయం దాచేయి. నీ సహాయం నీ ప్రజలకు దాచేయి. నీ ప్రజలను బలపరచండి. నీ ప్రజలు ఎవరు కూడా బలహీనంగా ఎవరు ఉండడానికి వీలేదు మా తండ్రి. ఎందుచేతనంటే ప్రతి ఒక్కరు కూడా పర్వతములు కదిలించేటువంటి ఆధిక్యతను నువ్వు ఇచ్చావు. అందుకని ప్రతి ఒక్కరు బలవంతులు ఉండడానికి సహాయం చేయి. ప్రార్థన పరులకు ఉండడానికి సహాయం చేయి. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. ఈ దినమందు నీ ప్రజల హృదయాల్లో నూతన సంతోషము కలగాలి, నూతన దీవెన కలగాలి. నీ ప్రజలు సాక్ష్యము తీసుకురావాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేశాడని సాక్ష్యములు తీసుకొని రావాలి మా తండ్రి. ఒక పొంగు వలె సాక్ష్యాలు రావాలి మా తండ్రి. బలపరుచున్నాను. పరిశుద్ధాత్ముడా, మాట్లాడే మాటలు నావి కాదు. నేను అల్పుడును, మాటలు రానివాడును. మా తండ్రి, మాటలు మీవి. మహిమ మీకు ఇస్తున్నాం, ఘనత మీకు ఇస్తున్నాం. మేము అల్పలము మా తండ్రి. మాలో ఉన్న శక్తి నీది. అందుకని ఇద్దరు మందు మీరు మాట్లాడిన మాటలను బట్టి, నీ ప్రజలకు ఇచ్చిన విడుదల బట్టి మీకు స్తోత్రాలు.